నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురు. నమస్కారం మా చాందిని. బాగున్నారా గురు? బాగున్నానమ్మా. గురుగారు, 2026 న్యూ ఇయర్ వస్తుంది. మరి ఈ ఇయర్ లో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అంటారు? ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ముందుగా మనం ఈ 2026 కి మన ప్రేక్షకులకి, మన ఫాలోవర్స్ కి అందరికీ కూడా మనము నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మనకి శని వక్రించి మేన రాశిలో ఉంటాడు. ఫిబ్రవరి 13వ తేదీ 2026లో మేష రాశిలోకి వస్తాడు. మళ్ళీ ఆ తర్వాత జూలైలో మళ్ళీ వెనక్కి మేన రాశిలోకి వెళ్ళడం, మళ్ళీ అక్టోబర్లో రావడం, ఇలా ఉంటుందన్నమాట శని ట్రాన్సిట్. ఇక గురుడు వచ్చేసరికి మిథున రాశి నుంచి 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు. నవంబర్ 25వ తేదీ తర్వాత రాహు కుంభరాశిలో ఉన్నటువంటి రాహు మకరంలోకి, సింహరాశిలో ఉన్నటువంటి రాహువు కర్కాటక రాశిలోకి జరుగుతాయి. ప్రధాన గ్రహాలు ఇవి. అలాగే ఇతర ప్లానెట్స్ని మనం ఆధారంగా చేసుకొని మనం చూసినప్పుడు మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేషరాశి వారికి బాగుందని మనం చెప్పాలి. అలాగే వృషభ రాశి వారికి ఫిబ్రవరి తర్వాత ఏలినాటి శని తగులుతుంది, కానీ ఫిబ్రవరి వారికి కూడా ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ రాశి కూడా బాగుంది అని చెప్పాలి. అలాగే మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు ఈ మిథున రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం బాగుండలేదు. జూన్ 2, 2026 సంవత్సరం వరకు ఆ దాటిన తర్వాత గురు బలము అనేటటువంటిది బాగా పెరుగుతుంది, కాబట్టి అప్పటి నుంచి బాగుంటుంది, మీడియంగా ఉంది అని చెప్పాలి. కర్కాటక రాశికి అష్టమ రాహు ఉన్నాడు. ఆ తర్వాత ఆయన సప్తమంలోకి నవంబర్ 25 దాటిన తర్వాత వస్తాడు, కాబట్టి కర్కాటక రాశి వారి గురువు జన్మంలో ఉన్నాడు, కాబట్టి పెద్దగా బాగాలేదు అని చెప్పాలి. అలాగే సింహరాశి దగ్గరికి వచ్చేసరికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు షష్ఠ స్థితిగతులు అవుతాడు నవంబర్ 25 దాటిన తర్వాత. అండ్ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి మళ్ళీ ఈ యొక్క శని భాగ్యంలోకి ఫిబ్రవరి 13 తర్వాత వస్తాడు, కాబట్టి 2026 సంవత్సరంలో సింహరాశి బాగుందని చెప్పాలి. ఇక కన్యా రాశి వారికి ఎక్స్ట్రాడినరీగా ఉంది. తులారాశి వారి దగ్గరికి వచ్చేసరికి గురువు భాగ్య నుంచి కేంద్ర స్థానంలోకి వచ్చి రాజ్యస్థానంలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురుడు మంచి ఫలితాలను ఇస్తాడు. ఇక వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ రాహు బాగుపడతాడు నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత. శని మాత్రం అలాగే ఉంటాడు, కాబట్టి బాగాలేదని చెప్పాలి. అష్టమ గురుడు ఉంటాడు. 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత భాగ్యంలోకి వస్తాడు. ఇకపోతే మనకి ఈ యొక్క ధనుస్సు రాశి ఇప్పుడు ప్రజెంట్ బాగాలేదు. సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహం ఇంకా బలం పొందాలి, యావరేజ్గా ఉంది అని మనం చెప్పాలి. మకర రాశి దగ్గరకు వచ్చేసరికి బాగుంది. భర్తలకు కావాల్సినటువంటి ట్రాన్స్ఫర్లు, వీళ్ళకి కావాల్సిన ట్రాన్స్ఫర్లు, కోరుకున్న చోటుకు ఉద్యోగాలు, ఇవి బాగున్నాయి. కుంభరాశి ఏలినాటి శని జరుగుతుంది. జూన్ 2, 2025 సంవత్సరం దాకా బాగుంటుంది. ఆ తర్వాత నుంచి షష్ఠ స్థితిగతుడు అవుతున్నాడు, కాబట్టి మీకు గురుగ్రహం ఈ యొక్క కుంభరాశికి మీడియంగా ఉంది అని చెప్పాలి. మీనరాశికి బాగుంటుంది. ఏలినాటి శని జరుగుతున్నా సరే 2 జూన్ 2026 సంవత్సరం నుంచి బ్రహ్మాండంగా ఉంది, పంచమ స్థితిగతుడు అవుతున్నాడు అని చెప్పాలి. గురుగారు, ఈ 2026 సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తులారాశి ఈ 2026 సంవత్సరంలో కోర్టుల చుట్టూ తిరగడమే. ఆదాయాలు పుష్కలంగా పెరుగుతాయి. ఆల్రెడీ కొంతమంది ఉద్యోగాలు పోయినాయి. అసలు ఉద్యోగాలు ఉన్నప్పుడు ఇలా పట్టుకోలేము. చేసేది చిన్న జాబ్ అయినా మా ఆఫీసు అని చెప్పేసి తిరిగేసేవారు. ఇప్పుడు పోయిన తర్వాత బుద్ధిగా ఇంట్లో కూర్చుంటున్నారు. ఆ పిల్లల్ని కూడా బాగా చదువుకుంటారా, చిన్న చిన్న జీతాలు ఇస్తారు అని చెప్పడం మానేసి, పర్లేదు పిల్లలకి ఎలా భరోసా ఇచ్చేసారంటే తులారాశి వాళ్ళంతా, అబ్బాయి నేను సంపాదించేస్తున్నాను, మీరు ఏం చదవక్కర్లేదు అన్నట్టు ఇచ్చేసారు. ఇప్పుడు ఏళ్ళ ఉద్యోగమే పీకిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు చదువుకోండి రాని ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఆ విధంగా తులారాశి వారి యొక్క పరిస్థితి ఉంది. అయితే భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన తర్వాత కేంద్రంలోకి వస్తాడు జూన్ 2, 2026 సంవత్సరంలో. సో ప్రాబ్లం ఏమి లేదు. ప్రధానంగా ఈ యొక్క కోర్టు కేసుల్లో కొంచెం ఎక్కువగా తిరగాలి, వేరే ఊర్లకి వెళుతూ. డిసెంబర్ 31 అనుకోండి, పాపం అందరూ పార్టీలు చేసుకుని అంతా ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళ కోర్టుల చుట్టూ తిరుగుతారు. అట్లా అనమాట. అంటే ఏ విధంగా తిరుగుతారంటారు గురుగారు? వాళ్ళ నాన్నల గురించి, వాళ్ళ తండ్రులు సెకండ్ సెటప్లు పెట్టుకుని వాళ్ళ పిల్లలు కానీ ఈ వీళ్ళ ఆస్తిని, పాపం తులారాశి వాళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళ ఆస్తిని ఆ సెకండ్ సెటప్లో పుట్టినటువంటి పిల్లలకి వాళ్ళు
చదివించాలని చెప్పి ఓ బ్రోకర్ గాడికి, పనికిమాలిన బ్రోకర్ గాడికి, లిటిగెంట్ గాళ్ళకి స్థలం తాకట్టు పెట్టి సగం పొలం ఇస్తే మొత్తం పూర్తి పొలం మీద వాళ్ళ కేసులు వేయడం, ఓకే. పాపం వీళ్ళు ఇబ్బంది పడడం, తులారాశి వాళ్ళు ఇలాంటివన్నీ జరుగుతాయి. తర్వాత లాయర్ని పెట్టుకోవాలంటే లాయర్లు కూడా డబ్బులు ఎక్కువ అడుగుతారు కదా పాపం. అవును. అలా అన్ని విధాలుగా ఈ తులారాశి వాళ్ళకి ఖర్చులు అధికంగా ఉంటుంది. అలాగే కొంతమంది వారికి తులారాశి వారికి భర్తలకు ఆరోగ్య పరిస్థితి బాగుండదు. అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకాలను బట్టి అనుకోండి. అందరికి తులారాశి వాళ్ళకి అందరికి ఇలా జరుగుతుందని కాదు. అటువంటి వాళ్ళు పాపం తులారాశి వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిరిగేవారు. అలాంటిది ఇప్పుడు అన్ని కూడా కష్టాలుగా హాస్పిటల్ చుట్టూ తిరగడం, ఇలా వీళ్ళు రకరకాలుగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కూడా వీళ్ళకి కేతువు లాభంలో ఉన్నాడు. కాబట్టి ఫారెన్ వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అండ్ అట్లీస్ట్ ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి సముద్రం ప్రొడక్ట్స్ అన్ని కూడా వీళ్ళు సాధించడానికి ఎక్కువ, ఇటువంటి బిజినెస్ల్లో ఎక్కువ ధనం సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ కార్లు కొంటారు, స్థలాలు కొంటారు, ఇళ్ళు అద్దుకున్నటువంటి వాళ్ళు పెద్ద ఇళ్లలోకి మారుతారు. ఈ రకంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గౌరవాలే కాదు, ట్రాన్స్ఫర్స్ ఇలా కూడా జరుగుతాయి. అండ్ ప్రమోషన్స్ కూడా వస్తాయి. అండ్ వీళ్ళని యాజమాన్యాలు వీళ్ళని గుర్తించడం అనేటటువంటి జరుగుతాయి. అండ్ ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి శత్రుపీడ ముందు పోతుంది. తర్వాత నవంబర్ 25వ తేదీ దాటిన తర్వాత గురుకేతువులు ఇద్దరు కలయిక వల్ల వీళ్ళకి ఏం జరుగుతుందంటే దేవుడి పైన కాస్త నమ్మకం సన్నగెళ్ళడము, మళ్ళీ భౌతిక వాసనల మీదకి వెళ్ళడము, దేవుడి భక్తి మారిపోయి మళ్ళీ రొమాంటిక్ లైఫ్ గడపడానికి వీళ్ళు ఆసక్తి చూపడము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అంటే బాధ్యతలు అన్నీ కూడా తీరిపోయిన తర్వాత వీళ్ళు హాయిగా రామకృష్ణ అని అనుకోవాల్సినటువంటి సమయంలో మళ్ళీ వీళ్ళు రొమాంటిక్ లైఫ్ అనేటటువంటిది వీళ్ళు స్టార్ట్ చేయడానికి, అంతే ముసలాళ్ళకి దసరా పండుగ అంటారు దాన్ని, అలాగే అయిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మిగతా వ్యాపారాలు, కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు చేసేవాళ్ళు లాటరీ టికెట్లు కొంటారు. వాళ్ళు కూడా బ్లెస్ మీ గురుగారు, బ్లెస్ మీ గురుగారు అంటారు. మళ్ళీ వాళ్ళు కొనది కాకుండా గురుగారు టికెట్ కొనడం బ్లెస్ మీ తగిలేదాకా తగలాలని అని. ఈ రకంగా ఈ తులారాశి వారికి కూడా ఆకస్మికంగా ధనలాభ అనేటటువంటిది కూడా ఉంది. జాగ్రత్తగా లాభం వస్తుంది. కాకపోతే ఏంటంటే లాటరీల ద్వారా కాదు, మామూలుగా వీళ్ళ చుట్టాలు బంధువులు ఎవరో ఒకళ్ళు చనిపోవడం, దాని తర్వాత నుంచి వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఇవ్వడము, తర్వాత ఆస్తులు కలిసి రావడము, లేదా వీళ్ళు చేసుకున్నటువంటి వ్యాపారాల్లో బాగా కలిసి రావడము, ఇలాగా పూర్వజన్మ పుణ్యం ఉంటేనే మనకి డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. కాబట్టి ఆ రకంగా వీళ్ళంతా కూడా వేయడం జరుగుతుంది. కొత్త కొత్త వస్త్రాలు కొంటారు. చిన్న చిత్తగా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా అన్ని విధాలుగా బాగుంటుంది అనమాట. స్లో డెవలప్మెంట్ అనేటటువంటిది వస్తుంది అందరికి కూడా. అలాగే ఈ రాశి వారికి ఇప్పుడు ఈ కొన్ని చిక్కులు, శత్రుపీడ అనేటటువంటిది కొన్ని చిక్కుల్లో వీళ్ళు ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి అనవసరంగా. ఇప్పుడు పంచమ రాహు ఉన్నాడు. పంచమ రాహువు మనకి నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు పిల్లలు వీళ్ళ పిల్లలు వీళ్ళ మాట వినకుండా టెన్షన్స్ సృష్టించడము, అలాగే వీళ్ళందరూ కూడా అవతల వాళ్ళతో ఇదవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అవి ఎలాంటి పరిహారాలు గురువుగారు? రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళలో చేసుకోవడము, లేదా ఆ యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా వీళ్ళకి కలిసి వస్తుంది. రావి చెట్టు, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలమ్మా, సరిపోతుంది. ధన్యవాదాలమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.